హాయ్ గాయ్స్, దిస్ ఇస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అందనాస్. సో ఈ వీడియోలో వచ్చేసి నా హోమ్ టూర్ చూపించుకుంటాం అనమాట. ఇక్కడే మేము ఉంటాం అనమాట. ఇప్పుడైతే వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాము. లాస్ట్ 1 year నుంచి మేము ఇదే బిల్డింగ్ లో ఉంటున్నాము. అండ్ అంతకు ముందు ఇయర్ కూడా నేను పక్క బిల్డింగ్ లోనే ఉన్నాము. సో వీఆర్ సో అటాచ్ టు దిస్ ప్లేస్. చాలా ఎమోషనల్, చాలా బాధగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. నేను చెప్పాను కదా, మేము ఇక్కడ 18th floor లో ఉంటాము. పైకి వెళ్ళిన తర్వాత నేను హోమ్ టూర్ చేసి చూపిస్తాను, లైక్ మా ఫ్లాట్ ఎట్లా ఉంటుంది చెప్పేసి. బయట నుంచి అయితే ఇట్లా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. సో యా ఏంటి కొంచెం వేర్ గా ఉంటుంది అనమాట మా రూమ్ షేప్. అండ్ కొంచెం షాకింగ్ గా కూడా ఉంటుంది. అంటే కిచెన్, బెడ్, హాల్, టీవీ అన్ని ఒకటే రూమ్ లో ఉంటాయి. ఈవెన్ వాష్రూమ్ కూడా సేమ్ రూమ్ లోనే ఉంటుంది. సో యా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ రాగానే ఇక్కడ ఒకటి కాలింగ్ బెల్ అనమాట. ఇది ఫోన్ కాదు. సో కాలింగ్ బెల్ కింద నుంచి ఎవరైనా కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తే మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసేయచ్చు. బట్ వీ డోంట్ నో హౌ టు యూస్ దిస్ వన్. ఇక్కడ హీటర్ వచ్చింది. అండ్ ఇక్కడ ఒకటి బోర్డ్ ఇచ్చారు. యాక్చువల్లీ మేము ఇప్పుడు ఎంటీ హౌస్ టూర్ అనమాట ఇది. బికాస్ మేము ఒక 10 to 15 minutes లో ఇక్కడ నుంచి వెకేట్ చేసేసేయాలి. చాలా నీట్ గా పెట్టుకునే వాళ్ళము. చాలా డెకరేటివ్ స్టఫ్ ఇదంతా ఉండేది. ఇంకా నేనైతే ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను హోమ్ టూర్. కానీ అలా పోస్ట్ పోన్ అవుతూ ఇంకా ఇప్పుడు ఒక 10 minutes లో వెకేట్ చేస్తాం అనగా ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా చాలా మంచిగా పెట్టేదాన్ని నేను. సో రాగానే మాకు బెడ్ వచ్చింది అనమాట. నాకు ఇది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది స్టార్టింగ్ లో. బికాస్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఓపెన్ చేయగానే బెడ్ అనిపించింది. బట్ అలవాటు అయిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ ఇచ్చారు. దిస్ ఈస్ ద 1 ml వాటర్. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే కొంచెం ఇలాంటివి కూడా ఇచ్చారు. మోస్ట్లీ ఇక్కడ మనకి ఇలా షెల్ఫ్స్ ఇవ్వరు అనమాట. ఎక్కువ ఇట్లా హ్యాంగర్స్ ఉంటాయి. యా, పైన కూడా ఒకటి వచ్చింది. సో ఈ ఫ్లాట్ లో ద బెస్ట్ థింగ్, నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే ఈ వ్యూ అనమాట. చాలా చాలా బాగుంటది. సో ఇక్కడ ఫుల్ లెంగ్త్ మిర్రర్ ఇచ్చారు. ఈ మిర్రర్ ని కూడా నేను చాలా మంచిగా డెకరేట్ చేస్తాను అనమాట. ఫ్లవర్స్, లైట్స్ పెట్టేసి. ఇప్పుడు ఇలా చూస్తుంటే అసలు నా మిర్రర్ ఎలా అనిపిస్తుంది. ఇక్కడ ఈ డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఒకటి ఇచ్చారు. అంటే షెల్ఫ్స్ ఏం లేవు, ఒకటి ఇచ్చేసారు. అండ్ దెన్ టీవీ. సో వచ్చేసి లోకల్ ఛానల్స్ ఉంటాయి కదా, అది వస్తాయి. స్మార్ట్ టీవీ కాదు. సో మేము ఒక వేరే టీవీ కొనుక్కొని ఇక్కడ పెట్టుకుని చూసేవాళ్ళము. సోఫా కూడా యాక్చువల్లీ ఇక్కడ ఉండేది కాదు. మేము చాలా తక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఇది మోస్ట్లీ మా బట్టలు అవన్నీ అలా పెట్టుకోవడానికి యూజ్ చేస్తాము. సోఫా వాళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట. సారీ గైస్, ఇది మర్చిపోయాను నేను. మేము వెకేట్ చేస్తామని చెప్పాను కదా, ఆ స్టఫ్ అంతా ఉంది. ఇప్పుడు తీసుకుని వెళ్ళాలి. ఇట్లా ట్రాలీలో తీసుకెళ్తాం అనమాట, మోసే పని లేకుండా. ఇది కొంచెం పక్క పెట్టేస్తాము. సో సారీ ఫర్ దట్ ట్రాలీ. సో ఇక్కడ నాకు సోఫా వచ్చింది అనమాట. సోఫా ఉండేసరికి మాకు ఇక్కడ చాలా కంజెస్టెడ్ అయిపోయింది ప్లేస్. అందుకని చెప్పేసి మేము ఇక్కడ పెట్టేసాము. ఇది కూడా ఒక విండోని, ఇక్కడ ఫుల్ గ్లాస్ విండో. ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుంటది. నైట్ టైమ్ కంప్లీట్ గా కనిపిస్తుంది అనమాట. అవుట్స్కట్ కనిపిస్తాయి, ఇంకా సిటీ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ రాగానే మాకు స్టడీ డెస్క్ అనమాట. స్టూడెంట్ అకామిడేషన్ కాబట్టి మోస్ట్లీ ఫర్నిష్డ్ డే ఉంటుంది. సో ఇదనమాట. ఇక్కడ నేను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నేను దేవుడికి రూమ్ అనమాట. ఇది మాకు పూజలు, ఐ మీన్ లైక్ మీరు వినాయక బ్లాగ్ చూస్తుంటే నేనైతే ఇక్కడే చేశాను దేవుడికి పూజ. అదే ఇక్కడ అవన్నీ ఉండేవి. సో ఇదంతా ర్యాండమ్ గా యూజ్ చేసే వాళ్ళము. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ కూడా ఇంకొక విండో ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం వర్షం పడేసరికి ఇట్లా మడ్డుగా ఉంది. ఇగ్నోర్ దాట్. ఇక్కడ నుంచి మా కిచెన్ స్టార్ట్ అవుతుంది అనమాట. చెప్పాను కదా, అన్ని ఒకటే రూమ్ లో ఉంటాయి. కిచెన్, బెడ్, హాల్, స్టడీ రూమ్, వాష్ రూమ్ అన్ని ఒకటే దగ్గర ఉంటాయి. అలా అన్ని ఒకటే రూమ్ లో ఉంటే దాన్ని స్టూడియో రూమ్స్ అంటారు అనమాట ఇక్కడ. సో యా, ఇక్కడ ఇది వచ్చింది. మీరు ఇది చూస్తే షాక్ అవుతారు. యా, ఇదనమాట. ఇది ఎందుకు ఇచ్చారో వాళ్ళకి తెలీదు. నేను ఎలా యూజ్ చేస్తానో నాకు తెలీదు. నేనైతే కింద ఇట్లా డంప్ చేసేదాన్ని అనమాట. గ్రాసరీస్ తెచ్చుకునే ఉంటాయి కదా, లైక్ లెంటిల్స్, ఇవన్నీ ప్యాకెట్స్ అన్ని ఓపెన్ చేసి ఇట్లా డంప్ చేసేదాన్ని. పైన ఒకటి ఇచ్చారు. అంత హైట్ నేనైతే ఎక్కువ యూజ్ చేయలేదు. యూజ్ చేయని స్టఫ్ అంతా అక్కడ పెట్టేసేదాన్ని. సో ఇలా చిన్న ప్లేస్ ఇచ్చారు. పైన ఫ్రీజర్ ఉంది. ఇప్పుడు ఈ స్టఫ్ మేము తీసుకెళ్ళిపోవాల్సింది. అండ్ ఫ్రిడ్జ్ ఉంది. ఇతర హౌసెస్ లో ఏంటంటే వాషింగ్ మెషిన్, డ్రైయర్ అవన్నీ కూడా కిచెన్ లో ఇస్తారు. బట్ ఇది స్టూడెంట్ అకామిడేషన్ కాబట్టి చాలా చిన్న ప్లేస్ కాబట్టి వాషింగ్ మెషిన్స్ ఇక్కడ ఉన్నాం అనమాట. వాషింగ్ లాండ్రీ రూమ్స్ అని చెప్పేసి బిల్డింగ్ అంతకే కలిపి ఒక రూమ్ ఉంటుంది. అందులో మనకి ఒక 5 to 10 డ్రైయర్స్ అట్లా ఉంటాయి. ఇఫ్ ఐ హ్యావ్ టైం మీకు అది కూడా చూపించేసి వెళ్ళిపోతాను. అండ్ మీరు ఇక్కడ చూస్తే కూడా చాలా చాలా చిన్న స్పేస్. షింక్, స్టవ్ రెండు పక్క పక్కనే ఉంటాయి. సమ్ టైమ్స్ వంట చేస్తున్నప్పుడు మనీ గిన్నెలు కడుగుతుంటే ఆ వాటర్ అంతా అలా వచ్చి సౌండ్ వచ్చేది అనమాట. అట్లా ఉండేది. రైస్ కుక్కర్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైస్ కుక్కర్ ఇక్కడ ఉండేది. ఇంకా చపాతీ చేయాలన్నా, వెజిటేబుల్స్ కట్ చేయాలన్నా అన్ని ఇక్కడ జరిగేవి. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఇంకా వాష్రూమ్ మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మనం ఇప్పుడు లోపలికి వచ్చిన ఎంటర్ అయిన రూమ్ అనమాట. సో మీరు చూస్తే ఇదంతా ట్రయాంగిల్ షేప్ లో ఉంటది. బికాస్ ఈ బిల్డింగ్ ఏంటంటే రౌండ్ బిల్డింగ్, ఇందాక చూసారు కదా మీరు. సో రౌండ్ గా ఉండడం వల్ల మోస్ట్లీ ఇలానే ఉంటాయి అనమాట. ఇంకా షేడ్ ప్లాన్స్ వరకు స్క్వేర్ లో ఉంటాయి.
ఇది మాత్రం ట్రయాంగిల్ లోనే ఉంటది. కొంచెం వియర్డ్ గా అనిపించింది నాకైతే స్టార్టింగ్ లో మాకు నచ్చలేదు అనమాట. మేమైతే ఎప్పుడు వెళ్ళిపోవాలని చూసాం, కానీ ఇప్పుడు చాలా బాధేస్తుంది వెళ్ళిపోతుంటే. సో వాష్రూమ్ చూపిస్తాను. సో ఇదన్నమాట వాష్రూమ్. ఇక్కడ షవర్ ఉంది. చూడటానికి చిన్నగా ఉంది, కానీ ఇది చాలా చాలా బెటర్ అనమాట. ఇంకా వేరే అకామిడేషన్స్ లో కంపేర్ చేస్తే చాలా అసలు ఇంకా ఇలా ఉంటే స్నానం చేయాల్సి వస్తుంది, బట్ ఇది చాలా బెటర్. ఇంకా ఇక్కడ నార్మల్ కమోడ్ షింక్ ఇది ఉంది. యా, సో దట్స్ అబౌట్ దిస్ వాష్రూమ్. ఒకసారి మళ్ళీ సేమ్ చూసేయండి ఎలా ఉందో. ట్రయాంగిల్ లో ఉంటది. సో చెప్పాను కదా, మొత్తం ఇంకా ఫుల్ గా ఇప్పుడు కొంచెం ఎంటీ కనిపిస్తుంది, కానీ మేము లగేజ్ పెట్టుకున్నప్పుడు అయితే చాలా చాలా కంజెస్టెడ్ గా ఉండేది స్పేస్. నా దగ్గర ఏమైనా వీడియోస్ ఉంటే నేను యాడ్ చేస్తాను లగేజ్ ఉన్నప్పుడు ఎలా ఉండేది అని చెప్పి. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై.